హాయ్ గాయ్స్, నేను మీ మాస్ మామ శ్రీకాంత్. ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. పెద్ద తిరుపతిలో గుండు గీసే దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నారని. అదేం కొత్తగా అదే. చిన్న తిరుపతి విజయవాడలో కూడా తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద బోర్డులు మాత్రం ఉంటాయి, ఎవరికి రూపాయి వేలు కూడా కట్టాల్సిన అవసరం లేదు అని. కానీ అక్కడ జరిగే దౌర్జన్యం అక్కడ జరుగుతూనే ఉంది. మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ తెలుగులో ఈ రోజుకి కూడా నువ్వు పట్టుకెళ్ళిన కొబ్బరికాయ నువ్వు కొట్టుకోవడానికి లేదు. అక్కడ 10 రూపాయలు ఇస్తేనే నీ కొబ్బరికాయ నువ్వు కొట్టుకోవాలి, లేదంటే కొబ్బరికాయ కొట్టే అధికారం కూడా నీకు లేదు. విజయవాడ క్లాక్ రూమ్లో అయితే పెద్ద బోర్డు ఉంటుంది, 5 రూపాయలు బ్యాగ్కి అని. నువ్వు కంగారులో బ్యాగ్ పెట్టి దర్శనం చేసి వచ్చిన తర్వాత నీ బ్యాగ్ నువ్వు ఇమ్మని అడుగుతాడు, 15 రూపాయలు అడుగుతాడు. చిల్లర లేకపోతే 20 రూపాయలు కూడా తీసుకుంటాడు. ఇక్కడ 20 రూపాయలు తీసుకున్నాడు. మరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎదురుకుండా ఉన్న రేవులో ఉన్న సులభ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ బాత్రూమ్కి అయితే 20 రూపాయలు. అలాగే నువ్వు బ్రష్లో స్నానం చేసి వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఇంచుమించుకి 50 రూపాయలు. అక్కడ అడుగున చిన్న తిరుపతి అవ్వచ్చు, లేదంటే కనకదుర్గమ్మతలు కూడా అవ్వచ్చు, పెద్ద తిరుపతి అవ్వచ్చు. అడుగున భక్తులు జోబీకి గుండు కొడతానే ఉన్నారు. గుడికి వచ్చే భక్తులందరూ కూడా రూపాయలు ఎక్కువైపోయో దేవుణ్ణి చూడడానికి పరిగెత్తుకుని రారమ్మా. చాలామంది తెలియదు ఏంటంటే సగం గుడికి వచ్చేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో దారి తెన్ను లేక ఏదోలాగా రూపాయి కూడగట్టుకుని దర్శనం చేసుకుని వద్దాం దేవుడిది, కొద్దిగా మన జీవితాలు ఏమైనా బాగుంటాయేమో, ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి వచ్చేవాళ్ళు సాలిసాల డబ్బులతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అందరికీ అందరూ దుబ్బేసే డబ్బుల వల్ల అక్కడ దాడి ఛార్జీలకు డబ్బులు సరిపోక వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతూ వచ్చేవాళ్ళని చాలామందిని చూశాను నేను. దేవాదాయ ధర్మాదాయ శాఖ మనకు దిక్మాల శాఖ ఒకటి ఉంది కదా, అది ఇలాంటి వాటికి ఎప్పుడూ పనిచేయదు. ఎక్కడ దగ్గర దౌర్జన్యం అక్కడ జరుగుతూనే ఉంది. వచ్చే భక్తులకి వాళ్ళు నామాలు పెడతానే ఉన్నారు. ఇప్పటికన్నా సరే వాళ్ళు కళ్ళు తెరిచి బోర్డులు పెట్టడమే కాకుండా ఇటువంటి సాలీసాల డబ్బులతో వచ్చి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులందరికీ కూడా తగిన సౌకర్యాలు గుళ్ళో కల్పించే విధంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.